చూడండి, ప్రతి సర్వే సంస్థకి వాళ్ళ యొక్క దృష్టికోణం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే మనం సర్వే చేస్తున్నప్పుడు, మనం డేటా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఏ పర్టికులర్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నాం, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ సెక్షన్, ఒక పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళామంటే మనకు ఒకే పర్టికులర్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని వేరు సందని ఎవరిని తప్పండి, అందరూ వాళ్ళ దృష్టికోణం అందరూ కరెక్టే. అది మనం డేటా కలెక్షన్లో ఏ ఏరియా వెళ్తున్నాం, ఎవరిని చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కేకే గారు చెప్తున్నట్టు దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ రిసెంట్మెంట్ ఆర్ వాట్ యు సే కైండ్ ఆఫ్ ఉంది పబ్లిక్లో. మాకు కొంచెం డిఫరెంట్ కావాలి, అలాంటి ఫీల్ మాత్రం తిరిగితే ప్రతి వాళ్ళకి అలా వస్తుంది, ఎక్సెప్ట్ కొన్ని ఏరియాల్లో తప్పించితే. ఇప్పుడు మా సర్వే టీం వాళ్ళు తిరిగారు, వాళ్ళు తిరిగినప్పుడు చెప్పింది ఏంటంటే దెర్ ఆర్ 5-6 మేజర్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండియాలో, నేను అదే చెప్తా ఉంటాను, ఇండియాలో 20-25 సంవత్సరాల క్రితం నుంచి చూస్తూ ఉంటే ప్రజలు అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఆ మిగతా కార్నర్కి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇండియన్ సొసైటీలో మనం అంటాం ఈ కమ్యూనిటీ, ఈ కాస్టు, వీళ్ళకి ఓటేస్తారు, వాళ్ళకి ఓటేస్తారు, అవన్నీ కరెక్టే. కానీ ఒక 10-15% ఆఫ్ ఓటర్స్ ఉంటారు. ఆ 10-15% ఓటర్స్కి ఏ కాస్టు, కమ్యూనిటీ దేంతో అవసరం ఉండదు. వాళ్ళకి దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటారు. ఎవరో మనకు బాగుంటుంది, వాళ్ళు మొత్తం చేంజ్ చేసేస్తారు, మనం అది పట్టుకోవాలి. ఇప్పుడు మన సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఈ 15% డిస్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ ఏమి ఉండదు. 15% ఆల్ ఓవర్ ఇండియా దిస్ ఈజ్ ద సేమ్ ఫినామినా. ఉత్తరప్రదేశ్లో అయినా అంతే. ఉత్తరప్రదేశ్లో 10-15% వాళ్ళు మొత్తం మార్చేస్తారు. మనకు అనిపిస్తుంది ప్రతి ఇటు ఆ కార్నర్లో ఇచ్చాపురం అలాగే ఆలోచిస్తున్నారు, ఆ కార్నర్లో ఇంకా మంత్రాలయం వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ పబ్లిక్ ఒక థ్రెడ్ లాగా సొసైటీలో ఆ ఫీలింగ్ వెళ్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే, ప్రజలు మనం పాదయాత్రలు చేస్తూ ఉంటాం, ప్రతి పార్టీ పాదయాత్రలు చేస్తూ ఉంటారు. పాదయాత్రలు చేస్తున్నప్పుడు వాళ్ళు పబ్లిక్కి చాలా దగ్గరికి వస్తారు, పబ్లిక్ సమస్యలు వింటారు, పబ్లిక్తో ఉంటారు, అన్నీ వింటారు. కానీ ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్కి దూరం అయినట్టుగా పబ్లిక్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు మేము పబ్లిక్ పనే చేస్తున్నాం, పబ్లిక్తో కలుస్తున్నాం, కానీ వాళ్ళు ఆ డిఫరెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత మీరు అధికారిగా కూడా పనిచేశారు కదా, మీరు ఐఏఎస్గా కూడా పనిచేశారు కాబట్టి ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది ఒక అధికారిగా చూస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలతో ఎలా అవుతున్నారా లేదా అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. సో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే మీకు ఏమనిపించింది ఈ ఐదేళ్ల కంక్లూజన్లో? నేను అదే చెప్తున్నాను, మనం అన్ని రాజ్యాల్లో, అన్ని స్టేట్స్లో పాదయాత్రలు చేస్తారు. పాదయాత్రలు చేసినప్పుడు అందరూ మనుషుల దగ్గరికి వస్తారు. ఆ తర్వాత మనుషులు, ఇప్పుడు చూడండి, మనుషులతో మనం సంవాదం పెట్టుకోవాలి. ప్రతి 2 నెలలకి, ప్రతి 3 నెలలకి మనుషులతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తూ ఉంటాం, అలా కనెక్ట్ అవుతూ ఉండాలి. ప్రజలు అంటూ ఉండాలి, మాతో కనెక్ట్ అవుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని వింటున్నారు, మాకు ఇది చేస్తున్నారు, అదే చేస్తున్నారు. ప్రజలకి ఏంటంటే చేస్తున్నారు, మాకు ఆ ఫీలింగ్ రావాలి. మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా ప్రజల్ని, ఇప్పుడు మనం ఎవరికో భోజనం పెట్టినప్పుడు వాళ్ళని పలకరించలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి మనం ఎంత మంచి భోజనం పెట్టినా కానీ వాళ్ళకి అది ఉండదు, ఆ ఫీలింగ్ రాదు. ఆ విధంగా మనం పాదయాత్రలు ఎలా క్లోజ్ అయిపోతాము, 2 నెలలు, సంవత్సరంన్నర తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా 10-15 రోజులు, ప్రతి నెల, ప్రతి 2 నెలలకి ప్రజల్లో తిరగాలి. ఇంకొకటి ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటారు? న్యాయం జరగాలి ప్రజలకు ముందు, జస్టిస్, భయం ఉండకూడదు. ఇంకోటి వేరే రకంగా ప్రజలు వేరే వాళ్ళు గవర్నమెంట్ భయపెడుతున్నారు పరిస్థితి లేదా? సంక్షేమ పథకాలను, నవరత్నాలను, అదనో ఇదనో ఇస్తున్నారు కదా,
ఇంటి ముందు రోడ్డు లేకపోయినా, ఊరు వెళ్ళడానికి బస్సు లేకపోయినా, పని చేసుకోవడానికి ఉద్యోగం లేకపోయినా, చేయడానికి పని లేకపోయినా, ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేకపోయినా, ఏం లేకపోయినా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి సరిపెట్టుకోవట్లేదా ప్రజలు? అది కనిపించలేదా మీకు ఎక్కడ ఏపీలో? సార్ 20 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక కుర్రోడితో మాట్లాడి చూడండి మీరు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మనిషితో 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మాట్లాడి చూడండి, డిఫరెన్స్ చూడండి. ప్రతి మనిషికి డబ్బులు కావాలి, ప్రతి మనిషికి బైక్ కావాలి, ప్రతి మనిషికి అన్ని సదుపాయాలు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? ఊరిని మనం వాళ్ళని సెల్ఫ్ రిలయంట్, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయాలి మనం ఏదో విధంగా. అది చేయనంతకాలం ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, కానీ మళ్ళీ రావటం అంటే కష్టం అవుద్ది ఎవరికైనా. ఇది కనపడిందా ఇప్పుడు మనం అనుకున్న ఈ పాయింట్? అది ఓటింగ్ లో కనపడిందా, మీ సర్వేలో కనపడిందా? మనం వింటూ ఉంటాం ఏదో తాయిలాలు, ప్రతి పార్టీ ఏదో ఇస్తూ ఉంటుంది ఎలక్షన్ ముందు అని, ప్రతి వాళ్ళు ఏదో అంటూ వింటూ ఉంటాం. అవును. కానీ ప్రజలు మేబీ 2-3-4% ప్రజలు దీనికి లొంగుబాటు అవుతారు. అలా చేస్తే మనం ఏమీ చేయక్కర్లే, పని ఏమీ చేయక్కర్లే. 5 సంవత్సరాలు ఒకసారి మనం ఆ తాయిలాలు ఏమిటి ఇచ్చామనుకో మనకు ఓటేస్తారు. లేదు అప్పుడు. ఎందుకని 20 సంవత్సరాల క్రితం ఉన్న పబ్లిక్ ఇప్పుడున్న పబ్లిక్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు మొబైల్ ప్రతి